అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. పంచక పడవ పడ్డ ఇండ్లు సదిరిచ్చే పనిలా సర్కారోళ్ళు. ఇప్పటికీ రోడ్లు కానని ఊర్లు, ఆనకాలంలా చెప్పలేనన్ని తిప్పలు. మంచాన పడుతున్న ఊర్లు, పెరగకుండా చూడాలే దోమలు. అద్దంలో చూసుకొని డ్యూటీకి ఫిదా అయితుర్రు ఆర్టీసీ ఇకమతికి. ఒడిశాల కొత్త రకం ఏటీఎం తొవ్వదప్పి ఓవట బియ్యం. చిన్నదో పెద్దదో ఇంత నీడుంటే బాగుండు అనుకుంటారు ఎవరైనా. ఇవాళ రేపు జాగలు కొనాలంటే అయ్యే పనేనా? కిరాయిలే కట్టలేక కింద మీద అవుతుంటారు. అసొంటిది సొంతిల్లు కట్టుడంటే కుదరని ముచ్చటే. హగో గసొంటోళ్ళందరికీ సర్కార్లే ఇండ్లు కట్టిస్తుంటాయి తీరు పథకాలు పెట్టి. అట్లనే పాత సర్కార్ సుత డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామంటే కోటి ఆశలు పెట్టుకున్నారు పేదలు. ఏడేడా ఎంతెంత మందికి ఇచ్చిండ్రో గాని గివ్విటి ముచ్చట చూడుర్రిగా. ఇండ్లు చూస్తుంటే పానం కలకల అనిపించబట్టే. కోట్ల రూపాయలు పోసి డబుల్ బెడ్రూమ్లు కట్టి పంచలేక పడావు పెడితే గీది పరిస్థితి. ఏడ చూడు ఇంతింతెత్తు పిచ్చి చెట్లు, లోపలికి పోయి చూస్తే ఆగం. కిటికీలు ఊసిపోయినాయి, పైపులు బలిగినాయి, బండలు లేచినాయి. చక్కదనాలు ఇండ్లు తాగుడుకు అడ్డాలైనాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇక్కడ ఒక అడ్డగా, మందుబాబులకు అడ్డా కేంద్రంగా కూడా మారింది. కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లలో కూడా కొన్ని అద్దాలు పలిగిపోయినాయి. ఇంకా అనేకం లోపట శిథిలావస్థకు చేరుకునే. ఆ జిల్లా ఈ జిల్లా అనేం లేదు, కట్టిడిచి పెట్టిన అంతటా ఇదే కథ. మీరు ఇస్తారా మేము దొరబడాలనా అని లడాయే జరగబట్టే. పాత గవర్నమెంట్ వాళ్ళు గొప్పగా చెప్పి కొన్నే కడితే మాకని గరీబులంతా అడిగే వరకు ఎవరికి ఇవ్వాలనో తెలియక పడావు పెట్టిండ్రు. ఇండ్ల పేరు మీద దందాలు కూడా నడిచినాయి. రెవెన్యూ అధికారికి ఒక ఇంటికి 4 లక్షలు 3 లక్షలు వసూలు చేసి ఇచ్చిరని చెప్పేసి ఒక అతను బాధితుడు లబోదిబా. అది వాస్తవా కాదా? ఒక ఎంక్వైరీ విచారణ కమిటీ దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక పంచినీళ్లు చూడు ఎంత చక్కగా ఉన్నాయో. గట్టిగా ఆనబడని అంటూ ఉత్తగానే చెత్తూరుస్తుంది. సౌలతులే చక్కగా లేవు. ఈ బురదతో వల్ల నడిస్తేనే ఇండ్లకు చేరేది. బండ్లు పోవన్నా మా ఆయన ఒకసారి పడ్డాడు. ఇంకా చాలా ఆటోలు పడ్డాయి. చాలా మంది పిల్లలు నేసుకొని పోయి కూడా కింద పడిపోయారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా ముందు దారి అనేది చూసుకుంటారు. ఇక్కడ మాత్రం దారి అనేది లేకుండా ఇల్లు కట్టి మమ్మల్ని అడారిలో వదిలిపెట్టారు. ఆ సర్కార్ పనితనం గట్లుంది. మరి వీళ్ళ సంగతి ఏందంటారా? ఖుద్దు అసెంబ్లీలోనే చెప్పిండ్రు ఏం చేయబోయేది. 2 పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం అన్నట్టుగానే నడిమిట్లాగి నీళ్ళను చూస్తానికి పోతున్నారు మంత్రులు. ఇంజనీర్లకి కాంట్రాక్టర్ కి నేను హెచ్చరిస్తున్నా, ఈ స్పీడ్ లో వర్క్ జరిగితే మాత్రం మరి ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. ఇంకా వర్క్ స్పీడ్ అందుకోవాలి. జనవరి లోపల పూర్తి చేస్తామని. మంచి పని చేస్తుర్రు సార్లు. కట్టినవి రప్పరప్ప మంచి నడుమిట్లాగినవి చెప్పున కట్టించి. ఇక అప్పుడు ఇండ్ల కిరాయిలు కట్టలేక అరిగోసపడుతున్న గరీబులంతా మిమ్మల్నే యాద్ చేస్తారు. ఎప్పుడు ఏదో పని మీద పక్కూర్లకు, మండలానికి, జిల్లా కేంద్రాలకు పోతూనే ఉంటారు పబ్లిక్. కొందరు బస్సుకు పోతారు, ఇంకా కొందరు బండ్ల మీద పోయేస్తారు. బస్సు మిస్ అయితే ఆటోలనన్నా పోతారు. కానీ ఎట్లా పోవాలన్నా ఎటు పోవాలన్నా మొదలు ఊరికి కావాల్సింది రోడ్డేనుల్లా. అదొక్కటి ఉంటే కరెంటు, నీళ్ళ ట్యాంకు, బడి, గుడి, ఓదానెనుకో ఓట అన్నీ వస్తూనే ఉంటాయి ఊరికి. ఇక ముచ్చటైందంటే నెత్తిల మూటలు పెట్టుకొని అడుగులు అడిగేసుకుంటా ఒగలెనక ఒగలు నిమ్మలంగా వస్తుర్రు అమ్మలంతా. అంత కమ్మగున్నది మరి రోడ్డు. హగో బండ్ల మీద వస్తోళ్ళని చూడుర్రి. ఓ దిక్కు మలిపితే ఓ దిక్కు పోతున్నాయి బండ్లు. హోహో పైలమే అన్నో పడనే పడ్డాడు పో. ఈ కాక బుల్లెట్ బండ్ వేసుకొని పడతానా ఏందని బుగులు పడుకుంటా ఎంత జాగ్రత్తగా వస్తుండో. ఇక ఈ ఆటోనైతే ఉయ్యాలే ఊగుతుంది పో. టైర్లు చూడుర్రి ఎట్లా జారుతున్నాయో. ఈ తొవ్వెమ్మటి పోవాలంటే ఎవ్వరికైనా ఇవ్వే తిప్పలు. ఆదిలాబాద్ జిల్లా గుట్టపక్క తండా ఊరికి గింత సక్కగున్నది రోడ్డు. నిన్నీయాల్టి సంది కాదుల్లో. అసలు ఈ ఊరికి రోడ్డు వేసినోళ్ళే లేరు ఇప్పటిదాకా. ఎటు పోవాలన్నా నడుచుకుంటానో, బండ్ల మీదనో, ఆటోలనో పోవాల్సిందే. సడక్ సక్కగా లేక పోరలు బడే బంధు పెడుతుర్రంటే చూడుర్రిగా. మాకు స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. బైక్స్ కూడా వస్తలేదు. అందుకోసం నేను స్కూల్ కూడా పోతలేను. దావకనకు పోవాలన్నా తిప్పలే. అద్దమ్మ రాత్రి ఆపతొస్తే అంబులెన్స్ రాక పానాలు సుత పోతున్నాయంటే చూడుర్రిగా పరిస్థితి ఎట్లున్నదో. రాత్రి ఏదైనా జ్వరం బిరం వస్తే సుగా
పోదామంటే ట్రాక్టర్ ఆటో ఏమత్తలేవు సార్. మాది తిప్పలైతున్నాయి మస్తు. ఓటు వస్తే అప్పుడు వేస్తారు, మరలా పోతారు. చచ్చిపోయింది ఒక ఆమె, రోడ్డు మంచి లేదు ఆమె. ఓట్లప్పుడు వచ్చిన వచ్చుడు అటెన్క మళ్ళా ఊరి మోకాన తొంగి చూసినోళ్ళు లేరట. ఇదొకటే కాదు లో, ఇసొంటి ఊర్లు బొచ్చెడున్నాయి. అందులో ఒకటి గొల్లఘాట్. ఈ ఊరోళ్ళైతే ఏ అక్కరున్నా 7-8 కిలోమీటర్లు నడుచుకుంటా పోవాల్సిందే. అటెన్క బస్ ఎక్కాలి. లీడర్లకు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా అస్సలు పట్టించుకుంటలేరని ఓట్లేయమని మొండికేసిన అప్పటి మందం వచ్చి బుద్రికిచ్చి ఓట్లేపించుకొని అవతల పడ్డరు. ఇప్పుడు మా పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. కొత్త సర్కార్ అన్నా మా ఊర్లకు రోడ్డు సవలత్ ఏపిస్తదేమో అని గంపెడాశతోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నడిచినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఏ పని లేదు. జిప్పిటండకి ఇప్పుడు కూడా ఏం పని లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారేమని అనుకుంటున్నాం. జర చూడుర్రి సార్లు, పబ్లిక్ అరిగోస పడుతున్నారు. పోయింది ఎండాకాలం, వచ్చేది చలికాలం, నడిచేది ఆనకాలం. ఎండలతోని వడదెబ్బ దాకి పేల నీళ్ళని పోయి దావుకండ్ల షేరికైతుంటారు. చలికాలంలో దగ్గు పడిశాలు ఆస్తమ ఉన్నోళ్లకు తక్లివైతుంటది. చలెక్కువైతే అట్లా కూడా గోసే ఉంటది. ఇక ఆనకాలంలో ఊర్ల మీదకి వరదలు నూక్కొచ్చినట్టే బీమార్లు సుత నూక్కొస్తుంటాయి. గట్టి ఆనలు వడక ముందుకే పబ్లిక్ అంతా దావుకండ్ల బాట పడుతుర్రు. ఇల్లు జరాలొచ్చి దావుకండ్ల షేరికైనోళ్ళు, ఇల్లు జ్వరంతోని దావుకండ్ల చూపించుకుందామని వచ్చినోళ్ళు. వచ్చినోళ్ళు వచ్చినట్టు బెడ్ ఎక్కుడే అవుతుంది. చాలా మందికి వైరల్ జ్వరాలు, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలేనట. నిజామాబాద్ దావుకండ్ల చూడురి పట్టు జాల్తలేదు పో. మునుపు 1700 మంది అవుట్ పేషెంట్లు వస్తే ఇప్పుడు 1900 నుంచి 2000 దాకా వస్తుర్రంటే చూడుర్రిగా ఎట్లున్నదో. అయినా బుగులు పడాల్సింది ఏం లేదు. సర్కారు దవాఖానలల్లో అన్ని టెస్టులు చేస్తున్నాం. చాలా మందికి నయమై ఇండ్లకు పోతుర్రు అనుకొస్తున్నారు ఆఫీసర్లు. ఈ సీజన్ లో ఫీవర్స్ అనేవి నార్మల్ గా కూడా ఎక్కువ వస్తాయి. డెంగ్యూ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర అడ్మిట్ అయిన ప్రతి కేసు కూడా నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి వెళ్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా జగ్గసాగర్ల చూడుర్రి ఇంటింటికి జరాలే. ఏమనిపిస్తుంది అమ్మా అని అడిగితే చెప్తానికి సుత ఓపిక లేకుండా ఇరు ఒక్కొక్కరు. చేతులు ఏం తినబుద్ధిగాక అంత 3 రోజులే జ్వరం వచ్చి కీళ్ళని పడుతున్నాయి, మొక్కలు పడుతున్నాయి, సరితొట్టేస్తుంది జ్వరం. కాల్రెక్కలు గుంజుడు, కీళ్ళల్లా సులుకు సులుకున ఒడుసుడట. ఒక్కొక్కలకు 10 దినాల కంటే ఎక్కువ ఉంటుందట. 2-3 వద్దులైనా తగ్గకపోయే వరకు పెద్ద ఆసుపత్రికి పోతే ఆడ టెస్టులు చేస్తే ఏం వస్తలేదట. వాళ్ళు టెస్టులు చేస్తున్నారు, ఇక్కడ పేసింది టెస్టులు చేస్తున్నారు, టెస్టులు కూడా ఏం రావడం లేదు. హగో ఏం జ్వరాలు కావచ్చని బుగులు పడుతున్నారు ఊరోళ్ళంతా. ఆనాకాలంలో వచ్చే సీజనల్ బీమార్లే గాని ఊళ్ళే అందరికి వస్తుండే వరకు అదురుకుంటుర్రు అన్నట్టు. అసలే బీమార్ల కాలం. ఇంటి చుట్టూ చెత్త లేకుండా నీళ్లు నిలబడకుండా ఉంచకుండా పానం నిమ్మలముంటది. లేదంటే దావుకండ్ల బెడ్డెక్కుడే. తేట ఉంచుకొని పైలంగుంటారో, దోమలు పెంచుకొని దావుకండ్ల పడతారో మీ ఇష్టమిగ. ఊర్ల ప్రయాణం పోతోళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కుతారు. సీటు దొరికితే ఊకుంటారు, లేదంటే నిలబడతారు. ఇక జరసేపటికి కండక్టర్ టికెట్ టికెట్ అనుకుంటూ వస్తాడు. ఇప్పుడంటే అక్కలకి ఫ్రీ అనుకోర్రి, కడమలు తీసుకోవాలి కదా. గందుకే టికెట్లు చింపుకుంటా, మందెక్కువైతే చిన్నగా జరుపుకుంటా అటుకోస నుంచి ఇటుకోసకు పోతప్పుడు గాలికి క్రాఫ్ అటు ఇటు అవుతుంది, అంగిటక్కు ఉసిపోతుంది. ఓ ఫైటింగ్ చేసినాక ఎట్లుంటారో ఆ గొగ్గట్ల తయారవుతారు. ఇక ముచ్చటేందంటే డ్రైవర్లు కండక్టర్లంతా డ్యూటీకి పోకుండా అద్దంలో చూసుకుంటా మురుస్తుండ్రు ఏందంటారేమో. డ్యూటీకి పోతానికే వాళ్ళు అద్దం ముంగడికి వచ్చిండ్రు. ఆగో ఒకలేనుకోగలు రావాలి, టక్కు కిక్కు మంచిగా ఉన్నదా లేదా, క్రాఫ్ అటు ఇటు అయిందా మంచిగా ఉందా చూసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడు పోయి బస్ ఎక్కాలి. వరంగల్ ఆర్టీసీ వాళ్ళు పెట్టిన నేను ఎలా ఉన్నాననే కార్యం పుణ్యమే ఇదంతా. మునుపు ఎట్లాంటి అట్లా వచ్చి డ్యూటీలకు పోతోళ్ళు క్రమశిక్షణతో ఉండాలి, డ్రెస్సింగ్ మంచిగా ఉండాలని ఉపాయం చేసిండ్రు అన్నట్టు. డ్రైవర్లు కండక్టర్లే కాదు ఆర్టీసీలో పనిచేస్తోళ్ళు అందరి ఇదే కథ. పొద్దుగల రాగానే అద్దం ముంగట నిలబడాలి, నేను ఎట్లున్నా చూసుకోవాలి, డ్యూటీకి ఎక్కాలి. అక్కలు సుత అంతే. డిపోలు బస్ స్టాండ్లలో పెద్ద పెద్ద అద్దాలు పెట్టించిర్రు మంచిగా. ఇంటికా నుండి ఆడవుడు రావడం వల్ల ఈ అద్దంలోకి వచ్చి చూసుకొని కొంచెం క్రాఫ్ సెట్ చేసుకొని పోవడం చాలా బాగుంది. ప్యాసింజర్ తోటి కూడా కొంచెం వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఏది మంచిగా క్లాస్ ఉండేసరికి ఎక్కే వాళ్ళకి కానీ సార్ అని పిలవడం. పబ్లిక్ లో సుతా మంచి ఇల్వ పెరిగిందని చెప్పుకొస్తుర్రు ఉద్యోగులు. గిసొంటికి అయితే అన్ని డిపోలు చేస్తే బాగుంటదేమో జర చూడురి సార్లు. ఇంటి
ఇంట్లో టీవీలో పాట వస్తుంటే చూసి చూసి బుడ్డోళ్ళు సుత వాడుతుంటారు. అది చూసి అమ్మ నాయనలది చిన్న మురిపేం కాదు. అట్లనే కొందరు బుడ్డోళ్ళు డాన్స్ ఆడుతుంటారు. ఆ ఆటపాటలు చూసి ఆడికే సంబరపడిపోతుంటారు. అట్లనే గొట్టుండే శ్లోకాలు వాడేటోళ్ళు సుతుంటారు. తాతలు నేర్పిస్తుంటే ముద్దుగా నేర్చుకుంటారు. అట్లనే ఓ ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూపిస్తాం చూడుర్రి. ఇలా టాలెంట్ ఏందంటే పాటలు పాడతారట. చలో కానీయుర్రా బుజ్జులు. మొదలు దేవుని పాటతో చాలు చేయుర్రా. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకావితదాయ మయత మంగళం. ఇప్పుడు ఒక మంచి దేశభక్తి గీతం విందాం. దేశం మనదే తేజం మనదే ఎగుడుతున్న జెండా మనదే. ఇప్పుడు ఇంగ్లీష్ పాట. I'm a Barbie girl in the Barbie world, like in plastic. It's fantastic. ఈడికే అయిపోలేదు. బయటి దేశాలు చైనా స్పానిష్ పాటలు చూస్తే దుమ్ము లేపుతారు చెల్లెమ్మలు. మెగా తుయ పప్ప కుడియ పప్ప కుడియ పప్ప తెరద తాడు సాడ వడి తీయయ్యలో తెనగడి సౌసస దోస వాట. మన చుట్టుముట్టున్న నేపాలీ పాటలు ఏరే రాష్ట్రాల పాటలు చూస్తే అద్దర కొడుతున్నారు బుడ్డోళ్ళు. చున్నది తెరి చమ్మకని గులాబీ సరారా అరే చుమ్మడి తెరి చమ్మకని గులాబీ సరారా. ఖమ్మం జిల్లా ముజ్జుగూడెంలో ఉండే ఈ ఇద్దరు సుత అమలాడోళ్ళు. పేర్లు ఆద్య ఆశీర్య. 7 ఏళ్ళు ఉంటారు. 2వ తరగతి చదువుతుర్రు. అయితే నాయన బెంగళూరులో సాఫ్ట్వేర్ కొలువు చేసేటప్పుడు కరోనా టైంలో అన్ని భాషల పాటలు చూసి నేర్చుకున్నాడు పెట్టిర్రట. ఎవ్వరు నేర్పియకుంటేనే గీతీర్ల పాడితే ఇక నేర్పిస్తే తోపు సింగర్లే అయ్యేటట్టున్నారు. పో గా ఆలోచన చేస్తే మంచిది ఇంటోళ్ళు. ఆల్ ది బెస్ట్ రా బుజ్జమ్మలు. ఏమైనా ఫోన్ పట్టుకొనే ఉంటాడు. ఈ స్కూల్ నుంచి వచ్చిండంటే చాలు అండ్లనే తలకాయ పెట్టి అచ్చిరా నాటలు ఆడుకుంటూ కూకుంటాడు. వొయ్యి తెరిచి చదువుడనే ముచ్చటే ఉండదు. ఇగో గిట్లుంటది అమ్మల చదువుడు. నువ్వేంద్రా ఊకే ఫోన్ పట్టుకొని ఈడియలు తీసుకుంటా చెట్లమ్మటి పుట్లమ్మటి తిరుగుతావు, చదువుకోపో అని గదిరిస్తుంటారు నాయనలు. ఫోన్ను టైంపాస్కు వీడియోలు చూస్తానికి వీడియోలు చేస్తానికే కాదు, కొందరేమో కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకుంటురు. ఇంతకు ముచ్చటేందంటే గిరికల బూట్లేసుకొని రోడ్ల మీద గిర్ర తిరుగుతున్నాడు పో తమ్ముడు. హగో ఎంత రువ్వడిగా పోతున్నాడో. అట్లని ఏ పట్నంలోనో అనుకునేరు. మహబాద్ జిల్లా కే సముద్రం రోడ్ల మీద చక్కర్లు కొడుతుండు. పేరు అఖిల్. 9వ తరగతి చదువుతుండు. గీ పల్లెటూర్లా స్కేటింగ్ ఎవరు నేర్పచ్చురంటుర్రా. ఇంకెవరు యూట్యూబ్ లో చూసి తమ్ముడే నేర్చుకుండట. నేను యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ ప్రాక్టీస్ అని అప్పుడు కొడితే నేర్చుకునేది. చిన్నప్పటికెళ్ళి మస్తు కాయిషట గిరికల బూట్ల మీద ఉరకాలని. మొన్న కరోనా టైంలో నాయనని అడిగితే గా ఆట మనకెడ వాకైతుంది నాని, వద్దు నీకు కంట్రోల్ చేయరాదు, అడ్డం పడతావని ఎంత చెప్పినా గదే పట్టు మీద ఉండే వరకు చేసేది ఏం లేక కొనిచ్చిండట. స్కేటింగ్ ఆడి చూపిస్తాను, నేను స్కేటింగ్ ఆడతా డాడీ అంటే, స్కేటింగ్ వద్దు డాడీ మనకు అది మంచిది కాదు, అది బ్యాలెన్స్ ఆగదు. లేదు డాడీ నేను ఆడతా, ఇటు చదువుకుంటూ ఆన్లైన్ క్లాసు వింటూ అట్నే ఒక 2 సంవత్సరాలు అవుతుంది నేను నేర్చుకొని. హీగేముంది, చిన్నగా గల్లీలో చాలైన స్కేటింగ్ మెయిన్ రోడ్డు మీద చేసేదాకొచ్చింది. అట్లని ఉత్తగా టైంపాస్ గాదుల్లో ఎవరన్నా పోటీలకు పంపితే దేశానికే పేరు తెస్తా అంటున్నాడు గీ తమ్ముడు. స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ నన్ను ఎవరైనా ఆడిపిస్తే నేను ఆడడానికి సిద్ధం, మన ఇండియా పేరు నిలబెడతా. కానీ యూట్యూబ్లో చూసే గీతీర్లు నేర్చుకుంటే ఇక కోచింగ్ ఇప్పిస్తే తోపే అయ్యేటట్టున్నాడు పో. అట్లని మీరు సుత ఇండ్లలా గీ ఉపాయం చేశారు పోరలో, ముక్కులు మూతులు వలుగుతాయి సుమా. అందరు ఒక్కపారే పైసల కోసానికి బ్యాంకుకు వస్తే తిప్పలైతుందని ఏడబడితే ఆడనే తీసుకునేటట్టు ఏటీఎం సౌలతులు వేసినాయి బ్యాంకులు. అట్లనే క్యాన్లల్లో నీళ్లు నింపుకోవతట్టు ఎనీ టైం వాటర్ మిషన్లు వచ్చినాయి. ప్లాస్టిక్ తోని వాతావరణం ఖరాబ్ అవుతుంది. గా తక్లీఫ్ తప్పిస్తానికి ఏటీఎం లెక్కనే పైసలు వేయంగానే జూట్ సంచులు వచ్చే మిషన్లు పెట్టిండ్రు ఆడాడ. అచ్చం గిది సుతాసుంటిదే, కాకుంటే ఏమిస్తుంది అనేదే అసలు ముచ్చట. ఏటీఎంల గురించి చెప్పి పిండిగిరిని చూపిస్తారేందనుకునేరు. అది ఏటీఎంఏ, అట్టుట్టిది కాదుల్లో బియ్యం ఇచ్చే ఏటీఎం. అట్లెట్లొస్తాయంటారా? మొదలు ఏటీఎంల నంబర్ కొట్టి ఓకే అనంగానే వడ్లు పట్టిస్తే మిల్లులకెళ్ళి బియ్యం వస్తున్నట్టే బియ్యం వస్తూనే ఉంటాయి. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో మొన్న శుక్రవారం నాడే లోకల్ మంత్రి సారు చాలు చేసిండు గీ మిషన్ని. దేశంలోనే ఫస్ట్ రైస్ ఏటీఎం ఇదే.
అయితే 25 కిలోల బియ్యం దాకానే ఇట్లా రేషన్ కార్డ్ నంబర్ కొడితే వస్తాయి. అంతకు మించి కావాలంటే వివరాలన్నీ నింపి ఏలిముద్ర వేయాల్సిందే. హగో అన్న మొదలు సంచిని ఇట్లా స్టాండ్ గట్టి పెట్టి మిషన్ కింద పెట్టి అటెంకి వివరాలు కొట్టంగానే బియ్యం పోస్తూనే ఉన్నది మిషని. రేషన్ దుకాణాల కాడ లైన్లు కట్టే తిప్పలు లేకుండా మళ్ళా డీలర్ సాటుంగా బియ్యం అమ్ముకోకుండా ఖతర్నాక్ ఇక్మత్ చేసింది ఒడిశా సర్కార్. మొదలు ఒక్కటి తెరిసిర్రు. ఇది ఎట్లా పనిచేస్తుందో చూసి అటెంక రాష్ట్రం అంతటా ఇదే ఉపాయం చేస్తారట. మా తాన సక్సెస్ అయితే దేశం అంతా 1 నేషన్ 1 రేషన్ పథకం కింద గిసొంటి సౌలత్ చేస్తే పబ్లిక్ తిప్పల దప్పుతుంది అనుకొచ్చిండు మంత్రి గారు. కానీ ఏమన్నున్నదా, మన తన సుతగ్గి ఇకమతి చేస్తే డీలర్ ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూడాల్సిన పని లేదు. ఆలస్యంగా పోతే అయిపోయినాయి అంటాడన్న బుగులుండది. అద్దిరిపోయింది కదా ఐడియా. అబ్బా, క్వాలిఫైయింగ్ మ్యాచ్లనే అద్దరగొట్టిండంటే ఈ తాపసుత బంగారు బిల్ల పక్కా అనుకున్నారు. ఫైనల్కి పోగానే ఏదో ఒకటైతే పక్కా పట్టుకొస్తాడని ఫిక్స్ అయినరంతా. కోట్ల మంది కలలు కన్నట్టే ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా కంచు బిల్ల పట్టుకొచ్చిండు. అంతకు మొదలే మను బాకర్ షూటింగ్లో 2 బిల్లలు కొట్టింది. అదే షూటింగ్లో స్వప్నిక్ కుసాలే సుత కంచు బిల్ల తెచ్చే. హాగుతరా సంబురాలే సంబురాలు ఇండియా అంతటా. శుభాకాంక్షలు చెప్పుకుంటా సోషల్ మీడియాలో పోస్టుల వాన గురిపించిండ్రు. అందరి లెక్క కాకుండా ఆర్టిస్టులు గీతిర్ల అభిమానం చాటుకున్నారు. ఇటు కంచు బిల్లతోని విక్టరీ గుర్తు చూపిస్తున్న మను బాకర్, అటు 100 గ్రామ్ బరువు ఎక్కువై పోటీల నుంచి తప్పుకున్న వినేష్ ఫోగట్, నడిమిట్ల బల్లెంతోటి కంచు బిల్ల పట్టుకొచ్చిన నీరజ్ చోప్రా. చార్కోల్తో 6 ఫీట్ల బొమ్మలేసి అభిమానం సాటింపేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గి ఆర్టిస్టు పేరు జోహెబ్ ఖాన్. దేశం కోసం చెమట తీసి బిల్లలు పట్టుకొచ్చినందుకు ఈళ్ళ బొమ్మలు, బిల్ల గెలవకపోయినా కోట్ల మంది గుండెలు గెలిచినందుకు వినేష్ ఫోగట్కు గీ తీర్ల శుభాకాంక్షలు చెప్పిండన్నట్టు. మునుపు టోక్యో ఒలింపిక్స్ల సూత నీరజ్ చోప్రా బంగారు బిల్ల తెస్తే ఆర్తేసి అభిమానం చూపెట్టుకున్నాడు అన్న. ఇక చెప్పుకోవాల్సింది ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి. మనోడు సుత మను బాకర్ కంచు బిల్ల గెలిచినప్పుడు ఉష్కెల ఇట్లా బొమ్మేసిండు. అటెన్క సరబ్జోత్ సింగ్ అన్నతోని కలిసి మల్లోటి గెలిచినాక ఇట్లా 2 బొమ్మలేసిండు. అట్లనే స్వప్నిల్ కుసాలే బిల్ల గెలిచినాక ఈ బొమ్మ. అటెంక నీరజ్ చోప్రా అన్నకు శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇట్లా ఎవ్వలకు తోచిన పద్ధతిలో వాళ్ళు ఆటగాళ్ల మీద అభిమానం చూపెట్టుకున్నారన్నట్టు. ఆటల్లా ఆళ్ళు అదరగొడితే ఆర్ట్ తోటి ఈళ్ళు అదరగొట్టిర్రు పో. తొవ్వంట పోయే 10 మంది పోరాలను మందలిచ్చి నీకు ఏ ఆట అంటే ఇష్టమని అడిగితే అందులో 5గురన్నా టక్కున క్రికెట్ అంటారు. అంతేకాదు మన దేశం ఆటగాళ్లతో పాటు ఏ దేశంలో ఎవరితో ఆటగాళ్ళు వాళ్ళు ఐపీఎల్లో ఏ టీం తరపున కొట్లాడినరు, రన్నులు తీసుట్లా, వికెట్లు వడగొడ్లుట్లా, ఎవరెవరు ఏమేమి రికార్డులు కొట్టినరో సుతా చెప్తారు కొందరు. అంత కాయిష్. మరి క్రికెట్ కాకుండా చాలా మంది కాయిష్ చేసేది కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇట్లా కొన్నే. కానీ అంతకు మించిన ఆటలు బొచ్చడున్నాయి. అందులో విలువిద్య ఒకటి. గాట ముచ్చటే గిది. విల్లంబు లెక్కుపెట్టి ఒగలెనక ఒగలు బాణాలు ఇడుస్తుంటే రంగుల గుండాల నడిమిట్లా దిగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈళ్ళు వారెవ్వా గీ చిన్న బుజ్జి చూడుర్రి ఎట్లా సూటి పెడుతుందో. చాలా మందికి తెలియకుండొచ్చు గాని మన హైదరాబాద్లోనే ధనుర్విద్యలా కోచింగ్ తీసుకుంటుర్రు వీళ్ళంతా. ఒక్కొక్కరు స్టేటు నేషనల్ లెవెల్లా బిల్లలు కొట్టిరట. ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నోళ్ళు కొందరైతే మొన్నటి నుంచే నేర్చుకుంటున్నోళ్ళు కొందరు. హగో కోచ్ దగ్గరుండి విల్లు ఎట్లా పట్టుకోవాలి, బాణం ఎట్లా సూటి పెట్టాలి, ఎట్లిడవాలని వివరంగా చెప్తంటే ఇంట్రెస్ట్ గింటుర్రు. అటు చదువుకుంటేనే ఇటు ట్రైనింగ్ తీసుకుంటుర్రు వీళ్ళంతా. పొద్దుగాల 5 గంటల నుంచి చాలైతుంది. అంతేకాదు వచ్చే తాపకు ఒలింపిక్స్ పోయి బిల్లలు తెచ్చిందే కావాలి అంటుర్రు. అన్నిటికన్నా ఓల్డెస్ట్ స్పోర్ట్స్ కాబట్టి నాకు దాని మీద ఇష్టం వచ్చింది. ఎస్, నేను ఒక నేషనల్ మెడలిస్ట్, గోల్డ్ మెడల్ మిక్స్డ్. ప్లేడ్ సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ స్టేట్స్. నేను మా సార్ కూడా చాలా ప్రిపేర్ అవుతున్నాం, లైక్ టు ప్లే ఫ్యూచర్ ఇంటర్నేషనల్స్ అండ్ ఇంకా 2028లో ఒలింపిక్స్ కూడా ట్రై చేస్తున్నాం. గోల్డ్ మెడల్. చిన్న బుజ్జి సుత పోయి బంగారు బిల్ల తెస్తా అంటుంది. పట్నం, ప్రగతి నగర్, రాంపల్లి, నాంపల్లి, హకీంపేట ఇట్లా శానా దిక్కులనే ట్రైనింగ్ ఇస్తుర్రు. ఇప్పటికే మన తాన 25 మంది ఇంటర్నేషనల్, 100 మంది నేషనల్ ఆటగాళ్ళు ఉన్నారట. సర్కార్ ఆసరైతే ఇంకింత మందిని తయారు చేస్తామంటున్నాడు గీ కోచ్. జరాదేదో చూడుర్రి సార్లు. ఇప్పుడు మార్కెట్కి పోతాం. తాజా కూరగాయలు ఏడున్నాయో వెనుకలాడుకొని రూపాయి ఎక్కువైనా మంచిదని అవే కొనుక్కుంటాం. అంతేగాని రేటు తక్కువ చెప్తుండ్రు కదా అని ముక్కిపోయినాయి, మురిగిపోయినాయి కొనుక్కోం కదా.
అట్లనే మనం తాజాగా వణుక్కపోయినా ఆ రోజు వండుకుంటే తెల్లారి ఖరాబ్ అవుతాయి. ఇక 2-3 రోజులు అయితే అక్కడికి రాకుండా అవుతాయి. కానీ ఇప్పుడు మీకు కొన్ని కూరగాయలు చూపిస్తాం చూడుర్రి. కూరగాయల గురించి చెప్పేమో పొట్లాలు చూపిస్తారేందంటారా? కవర్లలోనే అన్ని కూరగాయలే మరి, కాకుంటే తేటకు గడిగి కటింగ్ చేసి ఆరబెట్టిన డ్రైడ్ వెజిటేబుల్స్ అన్నట్టు. ఇది పాలకూర, ఇవి టమాటాలు, ఇవి అరటి పండ్లు, ఇవేమో పచ్చ వంకాయలు, ఇవి నల్ల వంకాయలు, ఇవి బెండకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి మునక్కాయలు, ఇవి కాకరకాయలు, ఇవేమో నిమ్మకాయలు, ఇవేమో ఉసిరికాయలు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో అన్నే ఇకమత్ చేసింది. పేరు మురళీరాజు. కూరగాయలు రేటు తక్కువ ఉన్నప్పుడు కుప్పలు పారబోస్తుంటారు రైతులు. అట్లా కాకుండా ఈ ఉపాయం చేస్తే కూరగాయల కంటే ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి లాభాలతో మంచిగా వస్తాయట. అట్లానే ఎండలో ఏడబడతాడు ఆరబెట్టరుల్లో. వీటికి సపరేట్ అర్రలతో ఇట్లా పాలి హౌజులు కట్టించి ఆరబెట్టి ప్రాసెసింగ్ చేస్తారు. ఏడికెళ్ళొచ్చిందే ఈ ఉపాయం అని అడిగితే, ఇదేం కొత్త ఐడియా కదండి, మొదటి నుంచి మన పూర్వీకులు చేసిన విషయం ఇదంతా. ఒకప్పుడు ఒరుగులు అనేవాళ్ళు, ఒడియాలు అనేవాళ్ళు, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. ఆరబెట్టిన టమాటాలు చూడంగానే వెనకటోళ్ళకి యాదికి రావచ్చు టమాటా వరుగులు. ఆగో అచ్చం అదే పద్ధతి అన్నట్టు. ఇక 2 తీర్ల పాలి హౌజులు ఉంటాయి. పెద్దవి ఒక్కదాన్నే ఉంటాయి. అదే చిన్నవి 7 కంటే అడిగి తీసుకపోవచ్చు. పెద్దవాటికి 2 లక్షలు, చిన్నవాటికి 75,000 అవుతుందట. ఎవరికైనా కావాలంటే చేసిస్తారట కూడా. రోజుల కమానం ఆరబెట్టరుల్లో. ఆకుకూరలు రోజున్నర కడుమై 3 రోజుల్లో మొత్తం ఆరుతాయి. అటెన్కి ఇట్లా కవర్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు. 6 నెలల దాకా ఖరాబు కాకుండా ఉంటాయి. జర పైలం గుంచుకుంటే ఏడాది దాకా సుతుంటాయట. ఇక టేస్ట్ లో తాజా కూరలు చూస్తే వీటంతా కమ్మగుండాయంటే చూడురిగా. కూరగాయలు పండించే రైతులకు మస్తు ఫాయిదా అవుతుండొచ్చులా. కాయసుంటే ఆలోచన చేయురి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.